సమాధానం కలుగుతుంది. అలాగే నీకు మేలు కలుగుతుంది అంటున్నావు. దేవమా మీతో సహవాసం చేయటము సహాయం చేయండి ప్రభావ. లోకము దాని ఆశ గతిస్తుంది అన్న మొదటి అనుపతులు 2:17 నీ మాట నెరవేర్చు నిరంతరం జీవిస్తాడు ప్రభావ. యెషయా 26:3 ప్రకారంగా యవన మనసు నీ మీద అనుకుంటుంది వారిని పూర్ణ శాంతి గలవనిగా చేస్తున్న ఎలయనగా నేను విశ్వాసం ఉంచడం మీ లేఖనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ. యెహోవాను స్తుతించటకు నైనా యెహోవాను స్తుతించు నైనా ఆయన పరిశుద్ధ ఆలయం యెహోవాను స్తుతించడానికి లేఖనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ. ఇది చేయడం అర్థమతులకు శోభస్కరమైన కీర్తన 33:1 బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ. స్తుతి సింహాసనాసీనుడా వందనాలు. గొప్ప కార్యాలు జరిగించండి, పరిశుద్ధాత్మ పరిచయాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆత్మకార్యాలు జరిగించండి, ఉద్యోగాన్ని పంపండి ప్రభావ. నిత్య క్రియలను విడిచి జీవం గల దేవా నిన్ను సేవించడానికి సహాయం దయచేయండి. నిత్యత వెలుగులో నడిపించబడి నూతన కార్యాలు జరిగించండి. ఎందుకు భయభక్తులు విశ్వాసం కలిగించండి. నీ మీద ఆనుకుని జీవించే కృప దయచేయండి. నేను విడిగా ఎడబాయిన విడువకి ఎడబాయక కృప చెప్తున్నాను కొందనాలు. మారని దేవాన్ని కొందనాలు, మార్పు లేని దేవాన్ని కొందనాలు, సజీవుడని కొందనాలు, విమోచకుడని కొందనాలు, కీర్తనీయుడని కొందనాలు, కల్వరి శ్రేష్ఠుడని కొందనాలు, పునరుత్థానుడని కొందనాలు, సజీవుడని కొందనాలు, ఆత్మస్వరూపి మీకు వందనాలు, ఆద్యంతరహితుడని కొందనాలు, ఆది అంతమైన వాడని కొందనాలు, కరుణమేయడానికి కొందనాలు, కృప కలిగిన దేవాన్ని కొందనాలు, జాలి కలిగిన దేవాన్ని కొందనాలు, జయశీలుడని కొందనాలు, స్తోత్రాలుడా మీకు వందనాలు, సజీవుడా మీకు వందనాలు, విమోచకుడా మీకు వందనాలు, పునరుత్థానుడా మీకు వందనాలు తండ్రి. ఆది అంతమైన వాడా నీకు వందనాలు, ఆద్యంత రహితుడా నీకు వందనాలు, ఆది అంతమైన వాడా మీకు వందనాలు, సజీవుడా నీకు వందనాలు, విమోచకుడా మీకు వందనాలు, కీర్తనీయుడా మీకు వందనాలు.